Good morning, the third episode 6th sem web technology. Yesterday's class we discussed about roller buttons. Roller buttons కోసం నేను డిస్కస్ చేసుకున్నామా ఓకేనా అండ్ we have also discussed about moving images. Roller buttons లో మనం ఈ JavaScript how we are operate how we are managing this roller button అంటే ఎలా how we are functioning with this roller button. Roller buttons తో ఎలా ఫంక్షన్ చేస్తున్నాం and how we are operating అంటే how this mouse plays key role. మౌస్ అనేది ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ రోలర్ బటన్స్ లో అనేది కూడా చూసుకున్నాం అండ్ హౌ టు క్రియేట్ ఏ గ్రాఫిక్స్ యూజింగ్ దిస్ రోలర్ ఈ రోలర్ బటన్ జావాస్క్రిప్ట్ లో రోలర్ బటన్స్ యూజ్ చేసి ఎలా గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తున్నాం ఎలా నావిగేషన్ క్రియేట్ చేస్తున్నాం హౌ యూఆర్ డ్రాగింగ్ హౌ యూఆర్ డ్రాపింగ్ అవుట్ అనేది కూడా చూసుకున్నాం ఎలా డ్రాగ్ చేస్తున్నాం ఎలా డ్రాప్ చేస్తున్నాం ఇమేజ్ ని ఎలా రోల్ అవుట్ చేస్తున్నాం అనేది కూడా నేను క్లాస్ లో చూసుకుంటామా అండ్ ఆల్సో వి హావ్ డిస్కస్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ and we created a small program about a roller button. ఈ roller button యూజ్ చేసుకుని మనం ఒక స్మాల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకున్నాం ఓకేనా అండ్ దాని తర్వాత డిస్కస్ అబౌట్ ద మూవింగ్ ఇమేజెస్ జావాస్క్రిప్ట్ లో మూవింగ్ ఇమేజ్ ఎలా మనం క్రియేట్ చేసుకుంటున్నాం అండ్ ఎలా ఈ మూవింగ్ ఇమేజ్ కి టైం సెట్ ఎలా యూజ్ అవుతుంది సెట్ టైం అవుట్ ఓకేనా అండ్ సెట్ టైం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది కూడా మనం చూసుకున్నాం ఓకేనా ఓకే ఇవి చూసుకున్నాక మీకు ఐ హ్యావ్ నాట్ with this I have concluded yesterday class ఇక్కడ వరకు చెప్పి నిన్న క్లాస్ లో కన్క్లూడ్ చేసుకున్నాం బట్ we have not seen a program ఓకేనా ఈ మూవింగ్ ఇమేజ్ లో ప్రోగ్రామ్ చూసుకుని we can move to our last unit of your web technology ఓకేనా ఈ మూవింగ్ ఇమేజ్ చూసుకుని మన లాస్ట్ యూనిట్ లాస్ట్ టాపిక్ వెళ్ళిపోదామా ఓకేనా ఈ మూవింగ్ ఇమేజ్ లో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తాం ఫస్ట్ HTML రా నెక్స్ట్ ఏంటంటే హెడ్ తీసుకున్నాను ఐ క్రియేటింగ్ మై హెడ్ ఓకేనా ప్రతి ప్రోగ్రామ్ కూడా ఈ కామన్ అన్న మళ్ళీ చెప్తలేదు ఓకేనా అండ్ నెక్స్ట్ ఐ క్రియేటింగ్ మై టైటిల్ క్రియేట్ చేసిన ఈ టైటిల్ నేను ఏమి ఇస్తానంటే మూవింగ్ ఇమేజెస్ డెమో టైటిల్ క్లోజ్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తుంటే టేకింగ్ మై స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ కూడా తీసుకున్నా ఈ స్క్రిప్ట్ లో ఏమి ఇస్తుంటే స్క్రిప్ట్ లాంగ్వేజ్ is equal to JavaScript స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావాస్క్రిప్ట్ తీసుకున్నానా నెక్స్ట్ ఏం తీసుకుంటే ఈ స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో నేను ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన స్టార్టింగ్ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో స్క్రిప్ట్ తీసుకున్నాను ఆ స్క్రిప్ట్ ఏంటంటే వేర్ I is equal to 1 వేరియబుల్ I is equal to 1 అంటే వేరియబుల్ I is equal to 1 in the sense I am ఓపెనింగ్ మై వేరియబుల్ అంటే నేను నా స్క్రిప్ట్ లాంగ్వేజ్ మూవింగ్ ఇమేజ్ ని నేను ఇనిషియేట్ చేసుకుంటాను అనే దాంట్లో మనం ఏంటంటే ఇక్కడ బులియన్ డేటా తీసుకున్నాను ఆ బులియన్ డేటాలో వేరియబుల్ I is equal to 1 అని తీసుకున్నాను ఇక్కడ ఫంక్షన్ స్టేట్మెంట్ ఓకేనా ఫంక్షన్ తీసుకున్న నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ ఓకేనా ఫంక్షన్ తీసుకున్నాను ఇక్కడ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ లో నేను ఏం విషయం తీసుకుంటే ఫంక్షన్ స్టార్ట్ ఈ ఫంక్షన్ లో స్టార్ట్ టైమర్ ఫంక్షన్ స్టార్ట్ టైం ఏ టైం నేను ఫంక్షన్ స్టార్ట్ చేస్తాను ఆ టైమర్ అంటే ఎంత టైం వరకు ఈ ఫంక్షన్ ఈ ఇమేజ్ టైం అవ్వాలి నెక్స్ట్ ఏం చేసుకుంటే ఐఎమ్ ఓకేనా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ తీసుకుంటాను ఐ హావ్ టేకెన్ ఏ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ నానా document dot get element by id document get element by id తీసుకుని ఓకేనా ఈ get element by id లో నేను చేసుకుంటే మై ఇమేజ్ నేను నా ఇమేజ్ తీసుకున్నా ఓకే ఇమేజ్ నేను తీసుకున్నా ఐ క్రియేట్ ఇమేజ్ ఓకేనా ఓకే స్టైల్ పొజిషన్ ఈ ఇమేజ్ స్టైల్ ఉంటుంది ఆ స్టైల్ పొజిషన్ ఏంటంటే ఆ ఇమేజ్ యొక్క స్టైల్ పొజిషన్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ ఓకేనా అది స్టైల్ పొజిషన్ రిలేటివ్ లో ఉంటుంది రిలేటివ్ నాన్న
రిలేటివ్ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మై ఇమేజ్ ఓకేనా. ఇది మై ఇమేజ్ లో ఏమవుతుందంటే స్టైల్ అలైన్ అంటే ఇక్కడ ఏంటంటే ఇంత పొజిషన్ తీసుకున్న పొజిషన్ ఇక్కడ డాట్ స్టైల్ నేను తీసుకుంటే డాట్ లెఫ్ట్, ఇది లెఫ్ట్ లో ఉండాలి అని నేను చెప్తాను. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఐ ఓకేనా. ఇక్కడ బులియన్ డేటా తీసుకున్నాను, ఆ లెఫ్ట్ ఐ అనే దాంట్లో నేను ఈ డేటా తీసుకున్నాను. ఐ నుంచి ఏమవుతుందంటే ఇది వాల్యూ లెఫ్ట్ దగ్గర నుంచి అది ఏమవుతుందంటే దాని వాల్యూ అనేది ఇమేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఐ నుంచి ఐ ప్లస్ ప్లస్ ఓకేనా. టైం ఇది ఇమేజ్ ని నేను సెట్ చేసుకున్నాను. టైం ఆ ఇమేజ్ యొక్క టైం ని ఐఎమ్ సెట్టింగ్ మై టైం. ఆ ఇమేజ్ యొక్క టైం నేను సెట్ చేస్తున్నా. టైమర్ ఈజ్ ఈక్వల్ టు సెట్ టైమ్ అవుట్. ఈ టైమర్ ని ఎలా చేస్తానంటే నేను సెట్ టైమ్ అవుట్ నేను మీకు చూపించాను సింటాక్స్. నేను మూవీకి ఇమేజ్ లాస్ట్ లో కన్క్లూషన్ చూపించాను సెట్ టైమ్ అవుట్ ఓకేనా. దీన్ని ఏం చేస్తానంటే టైమర్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. టైమర్ ఈజ్ ఈక్వల్ టు నానా సెట్ టైమ్ అవుట్. నేను మీకు సింటాక్స్ లో చూపించాను సెట్ టైమ్ అవుట్ టైమ్ అవుట్. తర్వాత ఏం చేసుకుంటే ఏ టైమర్ స్టార్ట్ టైమర్ ఇప్పుడు స్టార్ట్ టైమర్ ఉంటుంది. టైమర్ స్టార్ట్ అయిందనా ఓకేనా. ఆ టైమర్ ఎంత అంటే ఆ టైమర్ అప్ టు 10 సెకండ్స్ నేను ఇచ్చానా ఓకేనా. ఇనిషియల్ 0 ని స్టార్ట్ అయ్యి 10 సెకండ్స్ వరకు అది ఉంటుంది. ఇక్కడ వరకు నేను క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ క్లోజింగ్ మై స్క్రిప్ట్. నా స్క్రిప్ట్ అయిపోయింది ఇక్కడతోటి. స్క్రిప్ట్ అయిపోయింది అన్న. నెక్స్ట్ ఏం చేస్తుంటే ఐఎమ్ క్లోజింగ్ మై హెడ్ కూడా క్లోజ్ చేసేసాను ఓకేనా. హెడ్ కూడా క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేసుకుంటే బాడీ తీసుకుంటాను. బాడీలో ఏం చేస్తానంటే ఐఎమ్ లోడింగ్ ఇమేజ్. బాడీలో ఆన్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు బాడీలో ఏం ఫంక్షన్ తీసుకుంటే ఆన్ లోడ్ అనే ఫంక్షన్ తీసుకుంటే బాడీ ఆన్ లోడ్ బాడీలో ఆన్ లోడ్ తీసుకున్నానా ఈజ్ ఈక్వల్ స్టార్ట్ టైమర్. టైమర్ నేను స్టార్ట్ చేస్తాను. బాడీలో ఏం తీసుకుంటే ఐఎమ్ టేకింగ్ ద స్టార్ట్ టైమర్. నేను టైమర్ ని నేను స్టార్ట్ తీసుకున్నాను. టైమర్ స్టార్ట్ టైమర్ తీసుకుని ఓకేనా. ఈ విధంగా నేను ఫంక్షన్ ఇచ్చాను స్టార్ట్ టైమర్ ని. నెక్స్ట్ ఏం చేసుకుంటే ఐఎమ్ ఇనిషియేటింగ్ మై ఇమేజ్ యొక్క ఐడి ఎక్కడి నుంచి తీసుకున్నాను ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెటింగ్ ఎక్స్ట్రాక్టింగ్ దిస్ ఇమేజ్. నేను ఎక్కడి నుంచి అయితే ఇమేజ్ తీసుకున్నాను దాని ఇమేజ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి నేను ఇమేజ్ తీసుకోవాలి అనేది అంటే ఫ్రమ్ వేర్ ఐ హావ్ టు టేక్ మై ఇమేజ్. నేను ఏ ప్లేస్ నుంచి నా ఇమేజ్ ని తీసుకుని నేను ఇమేజ్ ని ఇక్కడ నేను ఈ రోలర్ బటన్స్ లో ఇమేజ్ ని ఎక్కడ క్రియేట్ చేయాలి అనేది నేను తీసుకున్నాను. ఆ ఇమేజ్ ఎక్కడంటే మై ఇమేజ్ అది ఎక్కడ ఉందంటే సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఆ సోర్స్ ఎక్కడ ఉందంటే anu.jpg లో అంటే ఆ టైమర్ అది సోర్స్ ఎక్కడ ఉందంటే anu.jpg అను ఫైల్ లో ఉంది అని చెప్తానా. ఆ jpg లో ఉంది. దాని యొక్క హైట్ ఎంత అంటే వాట్ వాస్ ద హైట్ ఆఫ్ దట్ ఇమేజ్. ఆ ఇమేజ్ యొక్క హైట్ ఎంత అంటే ఓకేనా. దాని యొక్క హైట్ ఎంత అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు 200. హైట్ ఏమవుతుందంటే దాని హైట్ 200 అవుతుందన్నా. అండ్ విత్ ఈజ్ ఈక్వల్ 200.
హైట్ 200 అవుతుంది, విత్ 200 అవుతుందన్న. ఓకేనా, నా ప్రోగ్రామ్ నేను క్లోజ్ చేసి అక్కడతో బాడీ అయిపోయిందన్న. ఓకేనా, బాడీ కూడా క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకేం చేస్తానంటే ఐ క్లోజ్ మై HTML కూడా క్లోజ్ చేస్తాను. ఈ విధంగా మనం హౌ ఆర్ క్రియేటింగ్ ఏ మూవింగ్ ఇమేజ్ చూడనా. HTML తీసుకున్నాను, హెడ్ తీసుకున్నా, టైటిల్ ఏం తీసుకున్నా, మూవింగ్ ఇమేజ్ డెమో తీసుకున్నాను, స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ తీసుకున్నాను, వేరియబుల్ i = 1 అంటే ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, అంటే వేరియబుల్ క్యారెక్టర్ తీసుకున్నాను ఇమేజ్ ని. ఓకేనా, ఫంక్షన్ స్టార్ట్ టైమర్ అంటే ఎందుకంటే నేను వేరియబుల్స్ తో తీసుకున్నానంటే ఒక టైమర్ ని ఇనిషియేట్ చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ కాల్కులేటింగ్ విత్ వేరియబుల్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసుకుంటే డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఆ ఎలిమెంట్ లో ఏం తీసుకుంటుంటే నేను ఈ ఫంక్షన్ లో ఇమేజ్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ విత్ ఎలిమెంట్, జావా స్క్రిప్ట్ లో ఎలిమెంట్ తీసుకున్నాను. ఆ ఎలిమెంట్ లో ఏం ఇస్తున్నంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఆ ఐడికి ఏం ఇస్తున్నంటే మై ఇమేజ్ స్టైల్ పొజిషన్. ఓకేనా, ఆ స్టైల్ పొజిషన్ ఇస్తున్నాను. స్టైల్ పొజిషన్ ఇస్తాను, ఆ స్టైల్ పొజిషన్ రిలేటివ్, ఆ స్టైల్ పొజిషన్ ఏం తీసుకుంటే 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకున్నా, మై ఇమేజ్ డాట్ స్టైల్ లెఫ్ట్ +i, తీసుకున్నాను. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా ఓకేనా, ఆ ఇమేజ్ ఐ దాకా i++ వరకు ఇంక్రీజ్ అవ్వాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఏం చేసుకుంటే టైమర్ సెట్ డాట్ టైమ్ అవుట్, ఆ టైమర్ ని సెట్ చేస్తున్నాను. సెట్ డాట్ టైమ్ అవుట్ తీసుకుని స్టార్ట్ టైమర్ తీసుకుని 10 సెకండ్స్ వరకు ఇచ్చాను. ఇక్కడ వరకు నా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అయిపోయిందన్న. ఓకేనా, ఐఎమ్ క్లోజింగ్ మై హెడ్ క్లోజ్ చేసిన బాడీ ఆన్ లోడ్. ఓకేనా, బాడీ ఆన్ లోడ్ స్టార్ట్ టైమర్ తీసుకున్నాను. బాడీలో స్టార్ట్ టైమర్ 10 సెకండ్స్ పెట్టాను కాబట్టి ఇమేజ్ ఐడి ఎక్కడ నుంచి తీసుకున్నాను, మై ఇమేజ్ డాట్ ఎస్ఆర్సి లో తీసుకున్నాను. ఓకేనా, ఇమేజ్ డాట్ ఎస్ఆర్సి లో ఎక్కడ ఉందంటే అది అను అనే ఫైల్ లో ఉంది, అను డాట్ జేపీజీ, అది అను ఫైల్ లో ఉంది, ఆ ఫైల్ జేపీజీ ఫార్మాట్ లో ఉంది. ఓకేనా, ఆ ఇమేజ్ హైట్ 200 అవుతుంది, విత్ 200 అవుతుందన్న. బాడీ క్లోజ్ చేస్తాను, HTML క్లోజ్ చేస్తాను. ఈ విధంగా మనం హౌ యూఆర్ క్రియేటింగ్ ఏ మూవింగ్ ఇమేజ్ అండ్ HTML మూవింగ్ ఇమేజ్ ఈ విధంగా క్రియేట్ చేస్తున్నా. వాళ్ళు కమింగ్ టు నెక్స్ట్ ఇక్కడతో మనం వి హావ్ కంప్లీట్లీ ఫుల్ ఫ్లెజ్డ్ కంట్రోల్ ఇక్కడ మూవింగ్ ఇమేజ్ లో మనం ఫుల్ ఫ్లెజ్ గా ఓకేనా, వి హావ్ కంప్లీటెడ్ యువర్ 4th యూనిట్. ఓకే, 4th యూనిట్ కంప్లీట్ చేస్తానన్నా. నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ యువర్ 5th యూనిట్. మన 5th యూనిట్ తీసుకుంటున్నాం, దట్ వాస్ యూనిట్ 5. యువర్ యూనిట్ 5 వాస్ XML. మనం యూనిట్ 5 చూసుకున్నానా. ఓకేనా, XML అంటే దీన్ని ఏమంటే యూనిట్ 5 యూనిట్ 5 అన్న. XML గురించి మాట్లాడుకున్నాం. వాట్ ఇస్ దిస్ XML? ఈ XML అంటే ఏంటి అంటే ఏం కాదన్నా, XML ఇస్ ఎ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఈ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇండిపెండెంట్ టూల్. ఒక సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి ఓకేనా, ఇట్ ఈస్ కాంబినేషన్ అంటే ఒక ఇండిపెండెంట్ టూల్. అంటే ఒక హార్డ్వేర్ ని ఫంక్షన్ చేయాలంటే వీఆర్ యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్. అంటే ఒక హార్డ్వేర్ ఫంక్షన్ చేయాలంటే ఈ XML సాఫ్ట్వేర్ యూజ్ చేసే హార్డ్వేర్ ని ఎలా ఫంక్షన్ కి మనం వాడుతున్నానా దీన్ని ఏమంటే XML ఇస్ సాఫ్ట్వేర్. అంటే సపోజ్ టు వర్క్ ఎనీథింగ్ అంటే మనం ఇప్పుడు సపోజ్ when we have visiting to a banking software, మన బ్యాంక్స్ కి ATMs కి వెళ్తే కనుక అక్కడ when you are inserting ATM కార్డ్, ఆ ఇన్సర్ట్ మన ATM కార్డ్ పెట్టగానే మనం ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ అంటే మన కార్డు మన బ్యాంక్ కి వెనకాల మనం ATM కార్డు మీద ఉన్న చిప్ ద్వారా అది ఏం చేస్తుంటే ఇట్ ఈస్ రీడింగ్ అవర్ డేటా. ఆ చిప్ ద్వారా మన డేటా రీడ్ చేస్తుంది. అండ్ ఇట్ ఆస్కింగ్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ పిన్. మన పిన్ కొట్టగానే మన డీటెయిల్స్ అన్ని మనకు చూపిస్తుంది. ఓకేనా, అంటే అక్కడ ఆల్ దీస్ డీటెయిల్స్ అంటే అక్కడ ATM సాఫ్ట్వేర్ ఫంక్షన్ చేయాలంటే అక్కడ మన హార్డ్వేర్ అంటే మనకి కంప్యూటర్ అనేది అక్కడ ATM మిషన్ అనేది ఒక హార్డ్వేర్ అయితే ఓకేనా, బై యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్ ఆ కంప్యూటర్ మిషన్ లో ఉన్న సాఫ్ట్వేర్ పనిచేయడానికి ఓకేనా, ఈ కంప్యూటర్ పనిచేయడానికి ఈ హార్డ్వేర్ పనిచేయాలంటే దాంట్లో కంప్యూటర్ ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఇది కూడా ఏంటంటే ఎలా అయితే అక్కడ ATM మిషన్ లో సాఫ్ట్వేర్ ఎలా అయితే ఆ కంప్యూటర్ హార్డ్వేర్ అయితే ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పనిచేయడానికి కంప్యూటర్ పనిచేయడానికి సాఫ్ట్వేర్ ఎలా అయితే యూజ్ అవుతుందో ఇక్కడ కూడా XML ఇస్ ఎ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్.
ఓకేనా ఇండిపెండెంట్ అంటే XML అనేది ఒక సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ మధ్య ఇండిపెండెంట్ గా ఉంటుందనా ఓకేనా టూల్ ఫర్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ డేటా అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ డేటా XML ఇస్ ఇండిపెండెంట్ టూల్ అన్న XML అనేది ఏంటంటే ఓకేనా యూనిట్ 5 అన్న ఫస్ట్ XML is a software XML అనేది ఒక సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇండిపెండెంట్ టూల్ ఓకేనా XML అనేది సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇండిపెండెంట్ టూల్ అన్న అండ్ వాట్ పర్పస్ యూజ్ దిస్ అంటే XML ఇస్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇండిపెండెంట్ టూల్ ఓకేనా ఫర్ స్టోరింగ్ ఓకే దేనికంటే హార్డ్వేర్ XML ఇస్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇండిపెండెంట్ టూల్ ఫర్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ డేటా for storing and transporting డేటా ఓకేనా అంటే మనం డేటాని స్టోర్ చేయడానికి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ XML అనేది మనం వాడుకుంటున్నానా ఓకేనా అంటే XML అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇండిపెండెంట్ టూల్ ఇది సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ మధ్యన ఇండిపెండెంట్ టూల్ కింద ఉంటుంది ఇట్ ఈస్ యూస్ టు స్టోర్ డేటా యాజ్ వెల్ as ట్రాన్స్పోర్ట్ డేటా అది డేటాని స్టోర్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ and this XML is a software and hardware independent tool అన్న అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇండిపెండెంట్ టూల్ అంటే we can work with it functions both software function and hardware function ఇది సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కింద ఫంక్షన్ చేస్తుంది ఓకేనా అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ అంటే సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ మధ్యన ఇండిపెండెంట్ అంటే ఇట్ యాక్ట్స్ బిట్వీన్ ఏ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అంటే సాఫ్ట్వేర్ కి మధ్య హార్డ్వేర్ మధ్యన ఇట్ యాక్ట్స్ as మీడియేటర్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అక్కడ అంటే ఒక సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ మధ్యన మధ్యవర్తి అనేది ఉంటుంది ఇట్ యాక్ట్స్ as a source between హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఒక రిసోర్స్ కింద సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ మధ్య ఉంటుంది అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ XML అంటే ఈ XML చేసేది ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు స్టోర్ డేటా అండ్ ట్రాన్స్పోర్ట్ డేటా స్టోర్ చేయడంతో పాటు ఇట్ ఈస్ యూస్ టు ట్రాన్స్పోర్ట్ డేటా ఒక చోట నుంచి మరొక చోటకి ఇది డేటాని చేరవేస్తున్నాను ఓకేనా చేరవేయడంలో ఈ XML ప్లేస్ ఏ కీ రోల్ ఓకేనా ఇది వచ్చి XML నెక్స్ట్ వచ్చేసరికి XML ఇస్ ఏ దీన్ని ఏమంటామంటే XML మీన్స్ XML ఏమంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటున్నాను ఈ XML ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ నానా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకేం చెప్పుకుంటే XML ఈస్ డిజైన్డ్ టు స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే దీనికి మెయిన్ పర్పస్ ఏంటంటే ఫర్ వాట్ వీ హ్యావ్ వాట్ పర్పస్ దిస్ XML హెస్ డిజైన్ అంటే ప్రతి దానికి వాట్ ఎవర్ థింగ్స్ అంటే మనం యాజ్ పర్ ద నామ్స్ అన్నా మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే ఫర్ వాట్ పర్పస్ అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ మనం సపోజ్ మన డేస్ టు డే సరౌండింగ్స్ లో మనకి సెవరల్ మిషన్స్ ఉంటాయి ఈచ్ మిషన్ విల్ పెర్ఫార్మ్ విత్ డిఫరెంట్ యాక్షన్స్ అంటే ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తుంది ఓకేనా అలాగే మనకి మన డే టు డే లైఫ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఈచ్ సాఫ్ట్వేర్ ఇస్ ఎలాబొరేటెడ్ ఫర్ డిఫరెంట్ పర్పస్ ప్రతి సాఫ్ట్వేర్ కూడా కొన్ని దానికి ఒక స్పెషల్ పర్పస్ ఫర్ డిజైన్ ఇన్ ద సాఫ్ట్వేర్ ప్రతి సాఫ్ట్వేర్ కూడా స్పెషల్ పర్పస్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడానికి ఇక్కడ కూడా ఏంటంటే వీఆర్ డిజైనింగ్ అంటే ఈ XML దేని ఫర్ వాట్ పర్పస్ దే హావ్ డిజైన్ ఈ XML దేనికోసం డిజైన్ చేస్తుంటే XML ఇస్ మెయిన్లీ డిజైన్ ఫర్ ఓకేనా XML is designed for storing and transporting data. XML ని డేటా స్టోర్ చేయడానికి అండ్ డేటాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి XML అనేది వాడతానన్నా అండ్ XML వాజ్ రిలీజ్ ఈ XML ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇన్ మార్కెట్ అంటే ప్రతి దేర్ వాజ్ ఎవ్రీ వన్ హ్యాస్ డేట్ ఆఫ్ బర్త్ మనకు కూడా మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వీ హ్యావ్ కేమ్ ఇన్ టు ఎర్త్ ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కడికి ఎలా అయితే ఒక
డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఈ XML డిజైన్ చేసుకుని కూడా మనకు ఒక డేటా ఉందన్న అదేంటంటే ఈ XML వాస్ డిజైన్ ఇన్ మిడ్ 1990s మధ్య 1990s లో ఈ XML అనేది డిజైన్ చేస్తున్న XML ఇస్ రిలీజ్ ఎప్పుడంటే డిజైన్ చేసింది కదన్నా ఇది మార్కెట్ లోకి ఏ రోజు వచ్చిందంటే ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇది ఎప్పుడు మార్కెట్ లోకి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందంటే రిలీజ్ ఇన్ మధ్య మిడ్ 1990s ఓకేనా ఇది మార్కెట్ లోకి ఎప్పుడు వచ్చిందంటే 1990s మిడిల్ లో వచ్చిందంట అండ్ మధ్య 90s అంటే మధ్య 90లో వచ్చింది అని చెప్పుకుంటున్నానా ఓకేనా and XML was created ఈ XML యూజ్ చేసుకుని to provide easy to use and store self description data whatever the data we are self describing అంటే ఏదైతే మన డేటాని డిస్క్రైబ్ చేస్తామో దాన్ని స్టోర్ చేయడానికి we are using నానా and XML is recommended by ఓకేనా W3C అంటే ఓకేనా and XML is ఈ XML was created to XML is recommended by W3C okay nana and 3 is only for version of XML is available XML is ఈ XML దేనికి for what purpose మనం ఈ XML యూజ్ చేసుకుంటాం అంటే XML is recommended by W3C W3C అంటే W3C వాట్ ఆఫ్ ది W3C రికమెండెడ్ అంటే ఈ XML లో W3C చేత రికమెండ్ చేయబడింది అని చెప్పుకున్నాం అంటే W3C అంటే ఏంటన్నా నథింగ్ బట్ వరల్డ్ వైడ్ వెబ్ W ఓకేనా అంటే 3 W's ఉన్నాయి కాబట్టి W3C అన్నానా ఓకేనా W3C ఇన్ ద సెన్స్ వరల్డ్ వైడ్ వెబ్ అని అంటాం ఓకేనా XML is not replacement of HTML XML is HTML की replacement करना ना it was inbuilt of HTML XML is not replacement of HTML XML is not replacement of HTML HTML లో ఒక రిప్లేస్మెంట్ కాదన్నా it is the part of the HTML ఒక భాగమే XML ఓకేనా అండ్ XML is designed to carry data ఓకేనా దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డేటాని క్యారీ చేయడం అండ్ డిస్ప్లే ద డేటా క్యారీ చేసిన డేటాని డిస్ప్లే చేయడమే దీని మెయిన్ పర్పస్ నానా XML tags are not predefined XML data what are the tags that we are using in XML ఆ డేటా అనేది మనం what are the tags we are using in XML tags are not predefined XML tags are not predefined అంటే ఆల్రెడీ predefined in the sense నానా అంత ముందు డిఫైన్ చేస్తే కాదు we are defined అంటే it is a different predefined tags XML tags are defined tags not predefined tags ఓకేనా డిఫైన్ అంటే we are defining ఓకేనా not predefined అంటే అంత ముందు డిఫైన్ చేసేది కాదు as per the program we are defining అంటే మన ప్రోగ్రామ్ కి అవసరమైనప్పుడు మనం XML tags ని మనం డిఫైన్ చేయాలి predefined in the sense నానా మనకి కొన్ని ఇప్పుడు మొబైల్ ఫోన్ కొన్నాం అనుకున్నానా whenever we have buy a mobile phone we have some predefined apps అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ యాప్స్ మనకు ఉంటాయి ఓకేనా ఆ ఇన్బిల్ట్ యాప్స్ మనం ప్రీడిఫైన్డ్ యాప్స్ అంటాం ఓకేనా అంటే అంటే మనకి విత్ ఇన్ ద సిస్టమ్ తో పాటు మనకు కొన్ని యాప్స్ వచ్చేస్తుంటాయి దాన్ని ప్రీడిఫైన్డ్ యాప్స్ అంటాం ఓకేనా అంటే XML ఆర్ నాట్ ప్రీడిఫైన్డ్ XML అనేది ప్రీడిఫైన్డ్ కాదన్నా ఇట్ ఈస్ అ డిఫైన్డ్ లాంగ్వేజ్ యాజ్ పర్ ద యూజర్ వాడికి ఇష్టం వచ్చినప్పుడు దాన్ని డిఫైన్ చేసుకుంటాడన్నా ఓకేనా దట్ వాస్ ద ప్రీడిఫైన్డ్ ఓకేనా we cannot define our own tags ఓకేనా అంటే predefined in the sense user cannot define his our own tags user తన ఇష్టం వచ్చినట్టు tags డిఫైన్ చేసుకోవడానికి లేదన్నా ఓకేనా we can define our own tags and the user when he is need అంటే whenever the user has need these tags he can define ఓకేనా అంటే ఆల్రెడీ మనకి సిస్టమ్ లో whenever we buy a system ఎప్పుడైతే కొన్ని సిస్టమ్స్ కొన్నామో మనకి ఆల్రెడీ మన సిస్టమ్ తో పాటు కొన్ని tags మనకి కొన్ని మన మొబైల్ ఫోన్ కొన్నప్పుడు మన మొబైల్ ఫోన్ లో కొన్ని అప్లికేషన్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ అప్లికేషన్స్ వచ్చేస్తాయి అప్లికేషన్స్ మనం ప్రీడిఫైన్డ్ అప్లికేషన్స్ అంటే ఇన్బిల్ట్ అప్లికేషన్స్ అంటాం ఓకేనా అలాగే ఇక్కడ కూడా ఏంటంటే XML ఆర్ నాట్ ప్రీడిఫైన్డ్ అది ప్రీడిఫైన్డ్ కాదు యాజ్ పర్ ద యూజర్ నీడ్ ఆ యూజర్ కి ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు డిఫైన్ చేసుకోవడానికి XML యూజ్ అవుతుందనా XML tags XML is a platform
అండ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్. XML అనేది ఒక ప్లాట్ఫామ్ నాన్న, అంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్లాట్ఫామ్. అంటే మనం సెవరల్ ప్లాట్ఫామ్స్, అంటే ప్లాట్ఫామ్ ఇన్ ద సెన్స్ మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. XML ఇస్ ఆపరేటింగ్ బేస్డ్ సిస్టమ్. XML అనేది ఇన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సిస్టమ్. అంటే ఏ ప్లాట్ఫామ్ మీద విండోస్ 7, విండోస్ 2000 అలా ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద పనిచేసేది నాన్న. అండ్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అండ్ ఇండిపెండెంట్, అది ఇది స్వతంత్రంగా ఉంటుందన్నా. ఓకేనా, అది అప్ టు దిస్ వాస్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ XML. ఇక్కడ వరకు మనం XML యొక్క ఇంట్రడక్షన్ తీసుకున్నానా. అండ్ వీఆర్ సీ గోయింగ్ ఫార్వర్డ్ అవర్ ఫ్యూచర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ XML. Future and advantages of XML. Futures and advantages of XML. ఓకేనా, ఈ XML యొక్క ఫ్యూచర్స్ ఇన్ ద సెన్స్ దాని యొక్క నేచర్, అంటే దాని యొక్క స్వభావం నాన్న. అండ్ అడ్వాంటేజ్ దాని యొక్క XML యొక్క స్వభావం మరియు దాని యొక్క లాభాలు. అడ్వాంటేజ్ దాని XML యూజ్ చేయడం వల్ల వచ్చే లాభాలు. ఓకేనా, యూజెస్ ఇస్ డిఫరెంట్ దెన్ అడ్వాంటేజెస్. అంటే XML వల్ల ఉపయోగము, XML వల్ల లాభాలు. ఓకేనా, ఓకేనా, అడ్వాంటేజెస్ ఇస్ డిఫరెంట్ దెన్ యూజెస్. ఓకేనా, ఉపయోగాలు వేరు, లాభాలు వేరు. ఓకేనా, ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ అన్న. మళ్ళీ చెప్తాను. ఫ్యూచర్స్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ XML ఇన్ ద సెన్స్ XML యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం అన్న, ప్రాఫిట్ ఇన్ ద సెన్స్ మీరు మార్కెటింగ్ సైడ్లో మాట్లాడుకుంటే మనం ప్రాఫిట్ అంటాం. యూజెస్ అంటే దానివల్ల వచ్చే ఉపయోగం. ఓకేనా, XML దీన్ని ఫ్యూచర్స్ చూసుకున్నానా. ఫ్యూచర్స్ అండ్ అడ్వాంటేజ్. XML ఇస్ సెపరేట్ డేటా ఫ్రమ్ HTML. XML అనేది సెపరేట్ డేటా. ఓకేనా, వీఆర్ టాకింగ్ అబౌట్ XML is a separate data from HTML. HTML లో ఒక సెపరేట్ డేటా అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ HTML. XML లో HTML లో XML అనేది పార్ట్, బట్ HTML లో ఇది ఒక సెపరేట్ పార్ట్. ఓకేనా, XML is a separate data from HTML. XML is separated data. XML is a separate data from HTML. ఓకేనా, HTML is XML is ఒక సెపరేట్ డేటా నానా. అండ్ XML సింప్లిఫైస్ డేటా. ఓకేనా, XML ఏం చేస్తుంటే ఇట్ సింప్లిఫైస్ డేటా. XML లో ఏం చేస్తుంటే XML యూజింగ్ XML we can simplify our data. ఓకేనా, సింప్లిఫైస్ డేటా ట్రాన్స్పోర్ట్. ఓకేనా, XML ఏం చేస్తుంటే XML సింప్లిఫైస్ డేటా ట్రాన్స్పోర్ట్. అంటే వాట్ ఎవర్ ద డేటా we want to transport, XML simplifies data transport. Whatever data we want to transport, simplifies data transport. వాట్ ఎవర్ ద డేటా వి వాంట్ టు ట్రాన్స్పోర్ట్, అంటే ఏమైతే డేటా మనం ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనుకున్నాం ఆ డేటాని ఇట్ సింప్లిఫైస్, అది సింప్లిఫై చేసి అండ్ XML స్టోర్స్ డేటా. ఓకేనా, వాట్ ఎవర్ ద డేటా వి వాంట్ టు స్టోర్, ఏదైతే డేటా మనం స్టోర్ చేయాలనుకున్నాం. ఓకేనా, ఆ డేటాని సింప్లిఫైస్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడమే కాకుండా ఏం చేస్తుంటే XML డేటా కెన్ బి రీడ్ బై డిఫరెంట్ ఇంకంపాటిబిలిటీ అప్లికేషన్స్. ఓకేనా, అది ట్రాన్స్పోర్ట్ చేయడమే కదన్నా XML డేటా సింప్లిఫైస్ డేటా ట్రాన్స్పోర్ట్. అండ్ XML ఏం చేస్తుంటే XML ఈ XML యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే XML డేటా స్టోర్డ్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్. ఓకేనా, డేటా ట్రాన్స్పోర్ట్ XML డేటా is stored in a plain text. ఓకేనా, data is stored in a plain text. ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్ లో XML అది సింప్లిఫైస్ డేటా ట్రాన్స్పోర్ట్ అన్న. ఓకేనా, ఇది ఏం చేస్తుంటే సింప్లిఫై డేటా ట్రాన్స్పోర్ట్ సింప్లిఫై చేస్తుంది. ఓకేనా, సింప్లిఫైస్ డేటా ట్రాన్స్పోర్ట్ అండ్ XML స్టోర్స్ ప్లెయిన్ టెక్స్ట్. ఓకేనా, అండ్ ఏం చేస్తుంటే XML స్టోర్స్
టెక్స్ట్ ని ప్లేన్ టెక్స్ట్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తున్నానా, సో డేటా విల్ బి కంపాటబుల్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. అంటే ఎప్పుడైతే XML ఇస్ స్టోర్డ్ ఇన్ ప్లేన్ ఎప్పుడైతే ఇది ప్లేన్ టెక్స్ట్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తామో ఈ డేటా అనేది వాట్ ఆర్ ద డేటా, సో డేటా విల్ బి కంపాటబుల్ ఆల్ ప్లాట్ఫామ్స్. సో ఈ డేటా విల్ బి కంపాటబుల్ ఇన్ ఆల్ ప్లాట్ఫామ్స్. అంటే అన్ని ప్లాట్ఫామ్స్ మీద కూడా మనం ఈ డేటాని రీడ్ చేయగలం, అంటే యూజ్ చేసుకోగలం. అండ్ వీ కెన్ రీడ్ అండ్ రైట్, అంటే వీ కెన్ రీడ్ అండ్ రైట్, ఈ డేటా మనం రీడ్ అండ్ రైట్ చేయగలం. నెక్స్ట్ వచ్చేసరికి XML సింప్లిఫైస్ డేటా ట్రాన్స్పోర్ట్. ఓకే, మళ్ళీ అదే చెప్తున్నా. నెక్స్ట్ పాయింట్ కూడా సింప్లిఫైస్ డేటా. XML డేటా కెన్ బి రీడ్ బై డిఫరెంట్ ఇన్కంపాటబుల్ అప్లికేషన్స్. అంటే ఇక్కడ ఏం చేస్తుంది XML data will be stored in XML data will be stored in XML data will be stored in compatible in all platforms. XML data will be stored in compatible in all platforms. Okay na, ante XML data is stored in platform plain text, so XML data will be compatible in all platforms. XML data అనేది ఓకే అన్ని ప్లాట్ఫామ్స్ మీద స్టోర్ చేయడం కంటే ఆల్ ఇస్ స్టోర్డ్ ఇన్ ప్లాట్ఫామ్ ప్లేన్ టెక్స్ట్. XML అనేది ప్లేన్ టెక్స్ట్ లో స్టోర్ చేస్తాం కాబట్టి అది ఇట్ క్యాన్ బి, సో డేటా విల్ బి కంపాటబుల్ ఆల్. డేటా అనేది అన్ని ప్లాట్ఫామ్స్ మీద మనం స్టోర్ చేసుకోవచ్చు, అన్ని కంపాటబుల్ మీద చేసుకోవచ్చు అని మనం చూసుకున్నానా. ఓకే, ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అని చూసుకున్నాం. సో డేటా విల్ బి కంపాటబుల్ టు ఆల్ ప్లాట్ఫామ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అని చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, అండ్ వీ క్యాన్ రీడ్ ద డేటా ఇన్ ఆల్ కంపాటబుల్ ఓకేనా అప్లికేషన్స్. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ కంపాటబుల్ అప్లికేషన్స్ మీద కూడా మనం రీడ్ చేసుకోవచ్చు అని. నాట్ ఓన్లీ స్టోర్ అన్నా వీ క్యాన్ రీడ్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ కంపాటబిలిటీ. ఇది ఇప్పటి వరకు చూసుకున్నానా. ఓకేనా, అంటే XML అనేది సెపరేటెడ్ డేటా. ఈ XML సెపరేట్ డేటా అన్నా డేటా ఫార్మాట్ ఫ్రమ్ HTML లో ఒక సెపరేట్ ఫార్మాట్ అని XML అనేది. అండ్ XML అనేది స్పెసిఫైస్ సెపరేట్. XML ఏంటంటే సింప్లిఫైస్ డేటా. XML డేటా సింప్లిఫై చేస్తుంది. సో డేటా స్టోర్డ్ ఆ డేటాని డేటా సింప్లిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే XML డేటాని ప్లేన్ టెక్స్ట్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటుంది. ఆ ప్లేన్ టెక్స్ట్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే it can be, so data will be incompatible to all kinds of platforms. Data ని plain text format లో స్టోర్ చేయడం వల్ల ఆ డేటా అనేది all kinds of platforms లో రీడ్ అండ్ రైట్ చేయగలదన్నా. ఇక్కడ వరకు ఈరోజు క్లాస్ చూసుకుందాం. వైల్ కమింగ్ టు నెక్స్ట్ క్లాస్ ఇంకా ఫ్యూచర్స్ రూల్స్ ఫర్ వెల్ ఫార్మ్డ్ XMLs అని చూసుకుందాం. ఓకేనా, అప్ టు దిస్ టుడేస్ క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ మా.